మెతుకు ముట్టుకుంటే సమజ అవుతుంది. మొత్తం చూడం కదా, 2 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి, అంతేనా? దోసాలైందా? సరే, దురదృష్టవశాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో పాపం ఆయన చనిపోయాడు. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు 2. పాపం ఆ తల్లిని వదిలిపెడతామా మనం? సో కేసీఆర్ గారు ఆ కుటుంబానికి అండగా ఉండాలని గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చి ఈ ఎన్నికల్లో నిలబెట్టారు. సరే, ఏ తల్లికైనా పెళ్లి గాని ఈడుకొచ్చిన 2 పిల్లలుంటే ఎంత బాధ ఉంటుంది. అనుకోకుండా అర్ధాంతరంగా భర్త చనిపోయి పెళ్లి గాని ఎదిగిన ఆడపిల్లలుంటే ఆ అమ్మ బాధ మోసటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. పాపం ఆమె బాధపడి ఎక్కడో దుఃఖం వచ్చి ఏడ్చింది. భర్తను గుర్తు చేసుకొని ఆ పెళ్లి గాని ఆడపిల్లల్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది. ఎంత కాదన్నా బిడ్డ పెళ్లి చేయాలంటే భర్త లేని లోటు ఇంకెవరైనా పూడ్చగలుగుతారా? భర్త లేని సంసారానికి ఎన్ని తిప్పలుంటాయో మనకు తెలియదా? ఆమె దుఃఖపడితే ఆమె దుఃఖాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు పట్టుకొని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఏడుపును కూడా అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మా అక్కా చెల్లెళ్ళే బుద్ధి చెప్పాలి. మీ భార్యలు, మీరు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఏ భార్య అయినా దుఃఖపడదా పడదా? ఆమె దుఃఖాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు. దయచేసి ఆలోచన చెయ్యండి. గోపి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినా పేదలకు అందుబాటులో ఉన్నాడు, బస్తీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపాడు, క్రిస్టమస్ పండుగ వస్తే మీ అందరితో చర్చిల్లో వేడుకలు చేశాడు, రంజాన్ వస్తే మసీద్ దగ్గరికి వచ్చి అలాయి బలాయి చేసుకున్నాడు. పేదల మనిషి మన మాగంటి గోపి. మరి అలా వాళ్ళ భార్య సునీతమ్మ గారు నిలబడ్డారు. ఈ సీట్ అయితే 5 ఏళ్ల కోసం గోపికి ఇచ్చిందే కదా మీరు. 2 ఏళ్లకైనా చచ్చిపోతే మరి 3 ఏళ్ల కోసం ఆమె భార్యను మనం పెట్టుకున్నాం. మరి ఇడిదిక్కు నిలబడ్డదేమో లేడీ, అడిదిక్కు ఎవడు నిలబడ్డాడు? రౌడీ. చెల్లె మంచిగా చెప్పింది. మరి లేడీ గెలవాలనా రౌడీ గెలవాలనా? మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు, లేడీయా రౌడీయా? బాగా ఆలోచించండి. రేపు ఏదైనా పని పడితే ఆ రౌడీ ఇంటి ముంగట పోయి చేతులు కట్టుకొని నిలబడతారా? పోగలుగుతారా మీరు? మేము మీకు మాట ఇస్తా ఉన్నా, నా ఇల్లు ఇడికెళ్ళి 15 నిమిషాలు, 10 మినిట్ అంతే. మేము సునీతమ్మకు అండగా ఉంటాం. మీ కష్టాల్లో, మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకు ఏ ఆపద పడ్డా, మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కటి కాదు, మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం, మీ సేవ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేటలో మీటింగ్ పెట్టిండు. షేక్పేట బస్తీల్లో వస్తలేరని కొడంగల్కి వెళ్ళి వికారాబాద్కి వెళ్ళి జనాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తల్ని కొడంగల్కి వెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయిండు. ఆయనతో అర్థం కాదా మనకు? ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు, మా షేక్పేట అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు తప్ప బయట వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈడ. మీరు ఆలోచన చేయండి. ఏమైంది రేవంత్ రెడ్డి? ఎన్ని మాటలు చెప్పిండు అక్క, ఎన్ని మాటలు చెప్పిండు. నేను గెలవంగానే అక్కా చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. అంటే 2500 రూపాయలు వచ్చిందా ఎవరికన్నా? ఎవరు వచ్చిందట కదమ్మా? రాలే. మహాలక్ష్మి రావాలనా వద్దా? రావాలంటే కారుకి వెయ్యాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మహాలక్ష్మి ఎగబెట్టిండు, 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు. ఇయ్యలే, ఇచ్చిండా? ఇయ్యలే కదా. తులం బంగారం వచ్చిందా? మరి ఏది ఇవ్వకుండా మీరు ఎవరన్నా ఓటేసింది అనుకో, ఏమంటాడు? నేను అన్ని ఎగబెట్టినా నాకే వేసింది, ఇచ్చేది లేదు పో అంటాడు. ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలవాలి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిచినా రేవంత్ రెడ్డి ఉంటాడు, ఓడినా రేవంత్ రెడ్డి ఉంటాడు. కానీ ఆయనకు సురుకు పెట్టాలి. ఆయనకి ఏమర్థం కావాలి? నేను మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఎగబెట్టిన కనుక నన్ను ఓడగొట్టిండ్రు, నేను తులం బంగారం ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు అంటేనే గప్పుడు ఆలోచిస్తాడు, మనకు అన్ని ఇస్తాడు. మేము కూడా అసెంబ్లీలో గట్టి కొట్లాడద్దా మీకోసం? రేపొద్దున మీరు సునీతమ్మని గెలిస్తే నేను, మా ప్రశాంత్ అన్న, సునీతమ్మ, మా దేశపతి అన్న గల్లా పట్టుకొని రేవంత్ రెడ్డిని నిలదీస్తాం. బిడ్డ జూబ్లీ హిల్స్ లో
కర్రు కాల్చి వాత పెట్టిర్రు. ఇప్పుడన్నా మహాలక్ష్మి ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందని అడుగుతాం. బిడ్డ